వనితా టీవీ వీక్షకులకు నమస్కారం. ఇది అసలు కథ కార్యక్రమానికి స్వాగతం. పరభాషా చిత్రాల నుంచి తీసుకున్న థీముల్ని మన తెలుగు వాళ్ళు మనకి అనువుగా మార్చుకున్నప్పుడు ఎంత బాగా ఇంప్రూవైజ్ చేశారో ఈ శీర్షికలో చెప్పుకుంటున్నాం. బొందితో స్వర్గానికి వెళ్ళడం అనేది మనకి ఒక సామెత మాత్రమే. నిజంగా అలా వెళ్ళి తన పనులు చక్కబెట్టుకుని వస్తే అన్న థీమ్తో 1960లో యమాలయే జీవంత మనుషి అని బెంగాలీలో ఒక సినిమా వచ్చింది. ఒక నాటకాల రాయుడు పరలోకానికి వెళ్ళి అక్కడంతా అలకలోలం చేసేసి తన ప్రేయసి కోసం అక్కడి వారిని మెప్పిస్తాడు, ఒప్పిస్తాడు. దాని ఆధారంగా సి పుల్లయ్య గారు తెలుగులో దేవాంతకుడు, తమిళంలో నాన్ కండ స్వర్గం అనే సినిమా తీశారు. లో ఇలాంటి థీమ్తోనే చాలా మార్పులతో యమగోళ సినిమా వచ్చింది. బెంగాలీ సినిమా పేరుకి అర్థం యమాలయే అంటే యముని నివాసం. అందులో జీవంత బతికున్న మానుష్ మనిషి అని. భాను బెనర్జీ హీరో. దాని ఆధారంగా తీసిన తమిళ సినిమా పేరు నాన్ కండ స్వర్గం అంటే నేను చూసిన స్వర్గం. దీనిలో తంగవేలు హీరో, షావుకార్ జానకి హీరోయిన్. దాని తెలుగు వెర్షన్ దేవాంతకుల్లో ఎన్టీఆర్, కృష్ణకుమారి హీరో హీరోయిన్గా వేశారు. ఈ రెండిట్లోనూ కూడా యముడుగా ఎస్వి రంగారావు వేశారు. ఇక యమగోళకు వస్తే ఎన్టీఆర్, జయప్రద హీరో హీరోయిన్లు. ఈసారి యముడు సత్యనారాయణ. కథ చాలా సింపుల్. హీరో డబ్బు లేనివాడు, వెనక ముందు ఎవరూ లేరు. ఓ అత్త ఒక ఆవిడ ఉందంతే. ఊళ్ళో యువజన సంఘం పెట్టి సాంఘిక కార్యకలాపాలు చేస్తూ ఉంటాడు, నాటకాలు వేస్తూ ఉంటాడు. ఇవన్నీ హీరోయిన్కి నచ్చుతాయి కానీ ఆమె తండ్రికి నచ్చవు. హీరోయిన్కి మంచి సంబంధం చూసి చేద్దామని అతని ప్లాను. ఆమెకు నచ్చిన వాడికి ఇవ్వవచ్చు కదా అని తల్లి వాదిస్తుంది. తన డ్రామా ట్రూప్ వాళ్ళు ఊదరగొట్టడంతో హీరో ఎట్టకేలకు ఓ రోజు ధైర్యం చేసి వచ్చి అడిగేశాడు. తిట్లు తిన్నాడు. పూజారిని బెదిరించి దొంగతనంగా పెళ్లి చేసేసుకున్నాడు. పెళ్లి కాగానే హీరోయిన్ తండ్రి వచ్చి ఆమెను లాక్కుని పోయాడు. హీరోని చంపేయమని గుండాలకు చెప్పడం విని సుమంగళిగానే పోతే మంచిదనుకుని ఆమె నదిలో పడడం జరుగుతాయి. ఆమె మరణ వార్త విని హీరో హతాశుడయ్యాడు. తనకున్న ఆవును గోదానం ఇచ్చేసి చావుకి సిద్ధమయ్యాడు. బెంగాలీ ఒరిజినల్లో హీరోయిన్ పాటలు పాడగలదు కానీ అంతకు మించి ఆమెకు రాదు. తమిళ వెర్షన్లో అయితే ఆటాపాటా వచ్చు. హీరోతో కలిసి నాటకాలు వేస్తుంది. అనుకోకుండా తండ్రి హాలుకు వస్తే ఇంట్లోనే ఉన్నట్టు బురుడి కొట్టించగలదు కూడా. ஒரு லெட்டர் ஒண்ணு தர்றேன், இத கொண்டுகிட்டு போய் உங்க அண்ணி கிட்ட கொடுத்துட்டு பதில் லெட்டர் வாங்கிட்டு வரணும். பா பா போலாம். ప్రేసీ ప్రియుల మధ్య హంసరాయబారం లేకపోయినా ఆంబూత రాయబారం ఉంది. అది హీరోదే. ఈ టిక్ టిక్ బెంగాలీ ఒరిజినల్ నుంచి తెచ్చుకున్నదే. చివరకు హీరోయిన్ కోరిక మేరకు వచ్చి పిల్లనిమ్మని అడిగేశాడు. ఒరిజినల్లో లాగానే తిట్లు తిన్నాడు. நீ கல்யாணம் பண்ணிக்க நினைக்கிறியா? நினைக்கிறது நான் முடிவு பண்ணிட்டே வந்துட்டேன் மாமா. சுந்தரி, நான் இன்னைக்கு உன் கூட வர முடியாது. இருட்டி போச்சு, కొంచెం జాగ్రత్తగా పో. ఇతని బారి నుండి తన కూతుర్ని కాపాడుకోవడానికి హీరోయిన్ తండ్రి రౌడీలు పెడితే ఆడవేషంలో తప్పించుకుని వెళ్ళిపోయాడు. చివరకు డాన్స్ మాస్టర్ అవతారం ఎత్తి వాళ్ళ ఇంట్లో తిష్ట వేశాడు. உன்னை பத்தி உங்க அபிப்பிராயம் என்னன்னு தெரிஞ்சா? அபிப்பிராயமா? அந்த மூக்க பாத்தீங்களா? யாரு மூக்க? డబ్బుకి ఆశపడి హీరోయిన్ తండ్రి ఒక ముసలాడికి ఇచ్చి కట్టబెట్టబోయాడు. తల్లి వ్యతిరేకించింది. హీరోతో పెళ్లి జరగడానికి సహకరించింది. నష్టమంతా సమాளிச்சிடலாம். உங்க கல்யாணத்தை பார்க்க நான் கொடுத்து வைக்கிறேன். ஆனாலும் உருப்படாத கழவன் தாலி கட்டுறதை பார்த்து உள்ளம் புண்ணாகிறத விட ஒத்த
வயசுள்ள உங்க கல்யாணத்தை மனக்கண்ணால పెళ్లి వేళ హీరోయిన్ పని మనిషి వేషంలో పారిపోయింది. డాన్స్ మాస్టర్ వేషంలో ఇక్కడ హంగు చేస్తూనే ఆఖరి నిమిషంలో గుడికి వెళ్లి పెళ్లి చేసేసుకున్నాడు హీరో. ఒరిజినల్లో లాగానే పెళ్ళవగానే హీరోయిన్ తండ్రి తీసుకుని పోవడం, ఆమె నదిలో పడడం జరుగుతాయి. ఒరిజినల్లో ఇతనికి మరీ అంత దెబ్బలు తగలవు, కానీ దీనిలో మాత్రం బాగా చావు దెబ్బలు తింటాడు. చావు దగ్గర పడిందని ఆంబోతు దానం చేస్తాడు. యమగోళ సినిమా వచ్చేసరికి చాలా మార్పులు వచ్చి పడ్డాయి. హీరో హీరోయిన్లకి బంధుత్వం పెట్టారు, వాళ్ళ కుటుంబాల మధ్య వైరం కూడా పెట్టారు. రావు గోపాలరావు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్, అక్రమాలు చేస్తాడు. అతని కూతురు జయప్రద తన బావ అయిన ఎన్టీఆర్ని ప్రేమిస్తుంది. అతను ఊళ్ళో ఒక యువజన సంఘం పెట్టి ఇతని అక్రమాన్ని ఎదిరిస్తాడు. చివరికి ఎన్నికల్లో ఓడిస్తాడు. తను ప్రెసిడెంట్ అయ్యాక ఊరికి మంచి పనులు చేసి రావు గోపాలరావు తోటి తలపడతాడు. అతను చేసిన వెధవ పనిని బయటపెట్టి ఊరంతా పోస్టర్లు వేయిస్తాడు. ఇవన్నీ చేస్తూనే వాళ్ళ అమ్మాయిని ప్రేమిస్తూ అవసరమైతే ఎత్తుకుపోయి పెళ్లి చేసుకుంటామని అంటూ ఉంటాడు. జయప్రద కూడా బావనే చేసుకుంటానంటుంది. రావు గోపాలరావు వేరే ఊరి నుంచి సంబంధం తేబోతే ఈమె పేరు మీద శుభలేఖలు వేయించి వాళ్ళకు కూడా పంపుతాడు హీరో. దాంతో విలనికి ఒళ్ళు మండిపోయి అతన్ని చంపడానికి ఒక హంతకుడిని పురమాయిస్తాడు. ఆ హంతకుడి తాలూకు మనిషి వచ్చి ఇతన్ని అతి సులభంగా చంపేయగలని చెప్పి హీరో మెడకి ఉరి బిగించి రావు గోపాలరావు ఇంట్లో నేల మీద పడుకోబెట్టి వెడతాడు. తను శ్మశానంలో గొయ్యి తవ్వేదాకా శవజాగరణ చేయమని రావు గోపాలరావుకి అతని అనుచరుడికి చెప్పి మరీ వెడతాడు. వాళ్ళు అలా వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ లోపల హీరో మృత్యుముఖంలో ఉంటాడు. ఇక అప్పటి నుంచి ఫ్యాంటసీ ప్రారంభమవుతుంది. సినిమాలో సగభాగం పైగా ఉండే ఈ ఫ్యాంటసీ అంతా కూడా చావు బతుకుల్లో ఊగిసలాడుతున్న హీరో కళ అని చివర్లో